వెల్కమ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. ఈరోజు డిసెంబర్ 20, 2025 షో. నమస్తే రమణ గారు. నమస్కారం అండి భాను గారు. నమస్తే. సో ఈరోజు మళ్ళీ ఒక షోతో వచ్చాము. కరెంట్ హాట్ టాపిక్ భారతదేశంలో ఎస్ఐఆర్. అసలు ఈ ఎస్ఐఆర్ అంటే ఏంది, దీని మీద ఎందుకు గొడవ అవుతుంది? మీకు రకరకాల ప్రశ్నలు సంధిస్తా. ఇది జనాభాని లెక్కలు చూసేసి మొత్తం ఎవరెక్కడ అయిందన్నది చేస్తున్నారు. ఏంటి ఎస్ఐఆర్ అంటే? ఎస్ఐఆర్ అంటే సింపుల్గా చెప్పాలంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్. అంటే ఇప్పుడు ఓట్ల చిట్టా ఉంటుంది కదా. ఈయనకు ఓటు హక్కు ఉంది లేదు, ఈయన ఈ బూత్లో ఓటు వేయాలి కాదు, ఈయన దొంగ ఓటరు, ఈయన తీసేయాలి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, ఎప్పటి నుంచో ఉన్నాయి కదా ఇవన్నీ మనకి. ఆ? ఇది ఇప్పుడు కొత్తగా అయింది కాదు ఇది. అది కొత్తగా ఏం కాదు, కాతే ఇప్పుడు కొత్త స్పెషల్ కొత్త పిల్ల కాదు, ఇన్సెన్స్ కొత్త కొత్త ఇన్సెన్స్ పిల్లలు వస్తూ ఉంటారు కదా. కొత్తగా ఇప్పుడు 18 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొత్తగా ఓటర్ ఐడి కార్డు తయారు చేస్తాం. అవును. చనిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఓటర్ లిస్ట్లోంచి తీసేస్తారు. దాన్ని ఏమంటారంటే సమ్మరీ రివిజన్ అంటారు. అది ఓకే. ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటారు, ప్రతి ఎలక్షన్ ముందు చేస్తూనే ఉంటారు. కాకపోతే ఏమవుతుందంటే ఈ సమ్మరీ రివిజన్స్ అనేవి కొన్నాళ్ళకి సరిపోక ఏం చేస్తారంటే, ఇట్లా కాదు బాబు, అసలు మొత్తం జనాభా ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు ఎట్లా మట్లా అట్లా మూవ్ అయిపోతున్నారు. అసలు ఈ బూతులు, పాత బూత్ వేరు ఇప్పుడు వేరు. ఒకప్పుడు కుకట్పల్లి పల్లెటూరు, ఇప్పుడు కుకట్పల్లి ఏమో మహానగరం. ఇట్లాంటివన్నీ జరిగిపోతూ ఉన్నాయి, దేశం మారుతూ ఉంది. కాబట్టి ఏం చేస్తారంటే కొన్నేళ్లకు ఒకసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఈ ఎలక్షన్ కమిషన్ చేస్తూనే ఉంది. ఇదేం కొత్తదేం కాదు. అది ఇప్పుడు చేస్తున్నారు మళ్ళీ. సో అది ఇది ఎట్లా చేస్తారు అంటే, ఎలక్షన్ కమిషన్ చేస్తుందా లేకపోతే రాష్ట్ర ఎలక్షన్ ప్రభుత్వం? ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. కాకపోతే ఎలక్షన్ కమిషన్ ఒక్కతే ఎలా చేయగలుగుతుంది? ఎప్పుడైనా సరే ఇప్పుడు ఎలక్షన్స్ అయినా జరిగినప్పుడు ఎవరు ఉంటారు అసలు బూత్లో? లోకల్గా ఉండే స్కూల్లో పెడతాం. కరెక్ట్. అవునా? బూత్ ఇది అంటే బాగా చెప్పారు, కరెక్ట్ ఆ, చెప్పారు. సో ఆ స్టేట్ గవర్నమెంట్ లో టీచర్లు వాళ్ళు ఉంటారు. టీచర్లు వాళ్ళు ఉంటారా? ఆ, అట్లానే దీనికి కూడా వీళ్ళు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అని ఒకటి ఉంది కదా. ఆ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? స్టేట్ గవర్నమెంటే అపాయింట్ చేస్తుంది చాలా మందిని అందులో. అదేం సెంట్రల్ ఎంప్లాయీలు కూడా కాదు వాళ్ళు. ఓకే. అంటే కొంతమంది ఉంటారు సెంట్రల్ ఎంప్లాయీలు, మొత్తం కాదు. ఆ స్ట్రక్చర్లో స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ లేకుండా ఏం లేవు అవన్నీ. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళే అపాయింట్ చేస్తారు. కాకపోతే వాళ్ళు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేస్తారు వాళ్ళందరూ. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఫైనల్ అథారిటీ ఉంది. సో మనకు ఒక స్టేట్ గవర్నమెంట్ అన్నది సహకారం చేస్తుంది కానీ సెంట్రల్ సహకారం గవర్నమెంట్. చేస్తూ ఉంటుంది. ఓకే. సహకారం చేస్తుంది. ఓకే. వాళ్ళు డ్రైవ్ చేస్తారు, వాళ్ళు అడిగినట్టు వీళ్ళు సహకరించాలి. అది రూల్. సో సహకరిస్తారు కాదు. ఇది వాలంటరీ కాదు, మ్యాండేటరీ. మ్యాండేటరీ అంటే చచ్చినట్టు చేయాల్సిందే. చేయాల్సిందే వాళ్ళు. సో ఇంతకు ముందు ఎప్పటి నుంచో జరిగాయి అన్నారు, 1952 నుంచి. ఇది మొదటిసారి కాదు. ఇదేం మొదటిసారి కాదు స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ అనేది. 52లో జరిగిందన్నారు, 57, 61, 65, 83, చాలా సంవత్సరాలు అంటే కొన్ని దశాబ్దాల కాలంగా జరుగుతుంది. ఈ ఏ దేశమైనా దేశంలో జరగకుండా ఎలా ఉంటాయండి? ఎలక్షన్ కమిషన్ అనేది ఉండి ఎలక్షన్స్ ప్రతి సంవత్సరం ఏదో ఒక ఎలక్షన్ కండక్ట్ చేయాలంటే ఈ బూత్లో వీళ్ళందరూ ఇక్కడ ఉండే ఓటర్లు అనేది చెప్పడం లేకుండా అసలు ఎలా జరుగుతుంది? అది మార్చకుండా ఎలా ఉంటారు? అది చచ్చిపోయే వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు, కొత్తగా పుట్టిన వాళ్ళు పుడుతూ ఉంటారు, ఆ పుట్టిన వాళ్ళు పెద్ద ఈ ఎలక్షన్లో ఓటేసే ఏజ్ వస్తూ ఉంటుంది. చేయకుండా ఎలా ఉంటారు? సో ఇప్పుడు సమ్మరీ రివిజన్సే కాకుండా ఎలా స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ అంటే ఏంటంటే మొత్తం క్లీన్గా చెలిపేసి మళ్ళీ చేయటం. అది డిఫరెన్స్. ఓకే. మరి ఇప్పుడు ఇది అంటే స్టేట్ గవర్నమెంట్ సహకారం చేయాలి అంటున్నారు. దీంట్లోనే ఉమ్. గొడవలైనాయి. కాంగ్రెస్ దీనివల్ల మొత్తం ఓట్లన్నీ ఎటో పోతున్నాయని అరుస్తుంది. అంటే కాంగ్రెస్కి ఏంటి దీంట్లో? ఆ, మంచి క్వశ్చన్ అడిగారు మీరు. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ అది చెప్పబోయే ముందు మన శ్రోతలకు ఒకటి చెప్దాం. ఎర్లీ ఫేజ్లో 1952లో 56లో ఒకసారి జరిగింది హ్మ్. స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ. 57లో జరిగింది, 61లో జరిగింది, 65లో జరిగింది, 66లో. అప్పుడు ఏంటంటే కొత్త దేశం కదా, ప్రతి సంవత్సరం చేశారు అప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ. హ్మ్. మిడిల్ ఫేజ్ ఆ తర్వాత మళ్ళీ మిడిల్ ఫేజ్లో ఎప్పుడు చేశారంటే 83, 84లో ఒకసారి చేశారు, 87, 89లో చేశారు. ఆ తర్వాత లేటర్ ఫేజెస్లో 92లో, 93లో, 95లో చేశారు. ఓకే. హ్మ్. లాస్ట్ మేజర్ సైకిల్ ఎప్పుడు జరిగిందంటే అసలు 2004లో జరిగింది అనమాట. 2002, 3, 4 మూడేళ్లు కలిపి చేశారు 2005 వచ్చేటప్పటికి అనమాట. ఆ 2004 ఎండింగ్లో చేసినప్పుడు ఉంది కాంగ్రెస్ పార్టీనే.
సో కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు చేసింది అది. అసలు అంతా చేసింది వాళ్ళే, ఎక్కువ ఉంది చేసినప్పుడల్లా అన్నమాట. ఇది వాళ్ళు లేకుండా చేస్తోంది ఇది ఫస్ట్ టైం, అందుకని వాళ్ళకి బాధగా ఉంది. ఇంకోటి, ఉమ్. ఎలక్షన్ కమిషనర్ బయాస్డ్, ఇదంతా కూడా సొల్లు, ఇవన్నీ ఊరికే పొలిటికల్ రిటారిక్. ఎప్పుడు ఎలక్షన్ కమిషనర్ అనేవాడిని గవర్నమెంట్ ఎవరుంటే వాళ్ళే అపాయింట్ చేశారు. ఇది వరకు మోస్ట్ బయాస్డ్ సో ఎలక్షన్ కమిషనర్స్. సో కాంగ్రెస్ బాధ ఏంటి? అసలు మెయిన్. అది కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. కాంగ్రెస్ బాధ ఏమిటి అని అడిగారే, అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది అన్నమాట. ఈ ప్రాసెస్ ఈజ్ నాట్ చేంజ్డ్, ఉన్నదే సేమ్ ప్రాసెస్ ఉంది. స్పెషల్ ఇంటెన్షన్ రివ్యూ అంటే నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, అసలు ఎవరు లేరు అన్నట్టు మొత్తం కలిపి రీవిజిట్ చేస్తారు. అంటే ఏంటి, సమ్మరీ రివిజన్ అంటే ఏంటంటే ఉన్న ఓటర్లను ఉంచి చనిపోయిన వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని యాడ్ చేసేదేమో సమ్మరీ రివిజన్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంటంటే ఇక్కడ ఎవరు లేరు, నేను కొత్తగా అందరినీ మళ్ళీ ఎన్రోల్ చేస్తున్నాను అని చేసేది స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ. అది వాళ్ళకి చాలా కష్టమైన పని. ఎందుకు కష్టమో చెప్తాను మీకు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు పాలిటిక్స్ అనమాట. ఉమ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ మీద 100 వీడియోలు ఉన్నాయి, కానీ ఎవరు, నేను ఇప్పుడు చెప్పబోయేది ఎవరు చెప్పలేదు అనమాట. సో జాగ్రత్తగా వినండి మీరు అనమాట. ఎందుకంటే వీళ్ళకి ఏమైందంటే, మీరు ఇక్కడ కొంచెం హిస్టారికల్గా ఎలక్షన్స్ కూడా చూసుకోండి. అసలు కాంగ్రెస్ పార్టీ ఇండియాలో ఓడిపోవటం తప్పితే గెలవటం అనేది మర్చిపోయింది. అవును. ఎన్నికల్లో ఎప్పటి నుంచి అనుకుంటున్నారు ఇది? రాజీవ్ గాంధీ 1989లో ఓడిపోయారే ఎలక్షన్, నేషనల్ అవును. ఫ్రంట్ విపి సింగ్ గెలిచారు. అప్పుడు అవును. నెంబర్ ఆఫ్ సీట్లు 192 వచ్చాయి, కానీ అప్పుడు చాలా డ్రాస్టిక్గా ఓడిపోయారు నార్త్ ఇండియాలో. ఈ ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్ ఇట్లాంటి చోట అన్నమాట. అది వాళ్ళు అసలు అప్పటి నుంచి ఇవాళ రోజు వరకు కూడా రివైవ్ అవ్వలేదు అసలు ఇండియాలో ఎక్కడ. ఉమ్. సో ఇలాంటి తరుణంలో ఏమైంది, మధ్యలో కోయిలిషన్ గవర్నమెంట్లన్నీ వాళ్ళు వీళ్ళతో కలుపుకొని ఆ రీజనల్ పార్టీలతో కలిసి ముందుకు వెళ్తూనే ఉన్నారు. అట్లానే ఏదో రకంగా సో అంటే వాళ్ళు బేసికల్లీ కాంగ్రెస్ సొంతంగా గెలవకుండా పొత్తులతోనే బతుకుతుంది ఆ, ఇన్ని రోజులు. అది పొత్తులతోటి కూడా కష్టమైన స్టేజ్కి వచ్చేసారు వాళ్ళు. ఈవెన్ ఉమ్. పొత్తులతోటి కూడా కష్టం. ఎట్లా అంటే మీరు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది 2004లో వాజ్పేయి ఓడిపోయారు ఎన్నికల్లో, అవునా? ఉహు. ఉమ్. ఓడిపోయినప్పుడు ఏమైంది, 2004లో ఓడిపోయినప్పుడు ఎన్నికల్లో ఎన్ని వచ్చాయి అసలు కాంగ్రెస్ పార్టీకి సీట్లు మొత్తం కలిపి? కోయిలిషన్లో ఉన్నా కూడా 150, 142 అనుకుంటాను. తర్వాత తర్వాత మొత్తం కలిపి 150 అయినాయి. ఆ ఎస్పీ, బిఎస్పీ, ఇవి అవి అన్ని ఏదో సెక్యులర్ ఫ్రంట్ అని కలుపుకుంటే బొటాబొటీగా వాళ్ళు 280 దాకా రాగలిగారు. అది కూడా ఏ రోజైనా కూలిపోతుందేమో అన్నట్టు ఉండేవాళ్ళు 2009 వరకు. ఉమ్. 2008, 9 అసలు ఎప్పుడు రోజంతా ఏ రోజు చూసినా టెర్రరిస్ట్ అటాక్స్ ఇవన్నీ జరుగుతూనే ఉండేవి ఇండియా మొత్తం అన్నమాట. 2009 ఎలక్షన్లో ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీకి 208 సీట్లు వచ్చాయి. ఉహు. నిజంగా పాపులారిటీ వల్ల వచ్చాయా? ఎట్లా వచ్చాయి? అంటే ఏమేం జరిగింది? బేసికల్లీ ఇక్కడ మీరు 150 సీట్ నుంచి 200కి ఒక 50-60 సీట్లు ఎక్స్ట్రా వచ్చేసాయి. ఎట్లా వచ్చాయి? అందరు, ఐ మీన్, ఇప్పుడు మీడియా వాళ్ళు ఏదైనా రాసుకోవచ్చు, నిజం నికృష్టం నిజం నిప్పు లాంటిది, నికృష్టం లాంటిది కూడా అన్నమాట. అక్కడ ఏం అంటే జరిగిందంటే ఒక వాళ్ళు 60 సీట్స్ ఎక్స్ట్రా ఎట్లా ఎట్లా కొట్టారని. వచ్చాయంటే ఏం చేశారో చెప్తాను మీకు. ఇది ఎవ్వడు మాట్లాడట్లేదు ఎస్ఐఆర్ గురించి అసలు ఇది ఇది నాకు నాకు నేను కూడా ఇప్పుడు ఎక్కడా వినలేదు, మీరు చెప్తుంటే నాకు ఓకే. ఆ, ఆ. చాలా జరిగాయి అప్పుడు జరిగినవి అన్నమాట. వాళ్ళకి ఏంటంటే ఇది నిజం. ఇది హిందువులు అనేవాళ్ళు వెస్టెడ్ ఇంట్రెస్ట్ కాకుండా ఉన్నవాళ్ళు. అంటే నేను కాంగ్రెస్కి ఓట్ వేయటం వల్ల నాకు ఇది జరుగుతుంది అంటే ఏంటి, నాకు కాంగ్రెస్కి ఓట్ వేస్తే నాకు ఏదైనా ఆ కాంట్రాక్ట్ వస్తుంది, కాంట్రాక్ట్లో ఇంత చిన్న కాంట్రాక్ట్, పిల్ల కాంట్రాక్ట్లు నాకు వస్తాయి అనుకున్న వెస్టెడ్ ఇంట్రెస్ట్ అన్నమాట. ఉమ్. అలాంటి నాన్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ హిందూ అనేవాడు ఓట్ వేయటం మానేశాడు కాంగ్రెస్కి, వాస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలో. ఓకే. వాళ్ళకి ఓట్లు నిజంగా వేస్తోంది ఎవరంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండే హిందువులు. అంటే నేను ఈ కాంగ్రెస్ నాకేమన్నా ఆ, వెస్టెడ్ అనకండి, మీరు సింపుల్ గా చెప్పండి. నాకు వీళ్ళు ఏమన్నా ఫ్రీ బీస్ ఇస్తారా, నాకేమన్నా ఫ్రీబీ, వస్తుందా? ఫ్రీబీ కాదు ఇక్కడ, అదే ఫ్రీబీ నా వాడు కూడా కాదు కాంట్రాక్ట్ వీళ్ళు. వచ్చిందా, నాకేదన్నా అది నాకు అన్నమాట. నాకేదన్నా దొరికితే నేను వేస్తా. ఓకే. అదే అన్నమాట, అది క్యాడర్ టైప్ అదంతా. క్యాడర్ రెండు, ఉమ్. ప్యూర్ ఫ్రీబీ మీద ఓట్లు వేసేవాళ్ళు. ప్యూర్ ఫ్రీబీ మీద అప్పట్లో ఇప్పుడున్నంత డబ్బులు కూడా లేవు, ఫ్రీబీలు ఇష్టం వచ్చినట్టు ఇవ్వటానికి. ఫ్రీబీ ఫ్రీ ఇచ్చినా కూడా ఫ్రీ ఏమైందంటే ఐటమ్స్. యా. ఆ ఫ్రీబీ డైరెక్ట్ గా వెళ్ళేది కాదు. ఇంకోటి కూడా ఉంది, ఫ్రీబీ ప్రాబ్లమ్స్. ఫ్రీబీ అంతా అవును. కరప్షన్ లో వెళ్ళిపోయేది అప్పట్లో.
కరెక్ట్. అది ఇప్పటిలాగా అది కూడా ఇప్పటిలాగా నాన్ కరెక్ట్ గా ఇవ్వగలగడం కష్టం అప్పట్లో. కష్టం. అవును. ఇంత డిజిటైజేషన్ కూడా లేదు. ఓకే. సో సో వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఇంకెవరు ఓటేసేవాళ్ళు అంటే ముస్లిమ్స్ కత్రే మే హై, మైనారిటీస్ కత్రే మే హై అనుకుంటూ వేసే మైనారిటీ ఓటర్స్ మాత్రమే ఉండేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పట్లేదు నేను. కాంగ్రెస్ పార్టీ సపోజు ఎస్పీ తోటి లేకపోతే ఆర్జేడీ తోటి వీళ్ళతోటి కోయిలిషన్ వెళ్ళిందనుకో, ఆ మొత్తం కూటమికి కూడా ఆ టైప్ ఆఫ్ ఓటే ఎక్కువ ఉంది. ఇప్పుడు ఉమ్, ఆర్జేడీ తోటి వెళ్ళింది అనుకోండి, అంటే మన లాలు యాదవ్ తోటి యాదవులు వాళ్ళందరూ మా క్యాస్ట్ మా పార్టీ అనుకునేవాళ్ళు వాళ్ళు, ప్లస్ ఈ ముస్లిమ్స్. ఉమ్, ఎస్పీ తోటి వెళ్ళింది అనుకో, యాదవులు ప్లస్ ముస్లిమ్స్. అట్లానే ఇంకో చోటుకి వెళ్తే జాట్స్ ప్లస్ ముస్లిమ్స్, ఇంకో చోటుకి వెళ్తే రెడ్డిస్ ప్లస్ ముస్లిమ్స్, ఇంకో చోటుకి వెళ్తే ఇట్లా వాళ్ళకి ఏంటంటే ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ క్యాస్ట్ ముస్లిమ్స్. కాస్త చేయి దులుపుకుని ఫ్రీవి వెళ్తేనేమో బాగా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్ ఉండేవాళ్ళు ఎక్కువగా ఎస్సీ కాస్ట్లో ఉంటారు, వాళ్ళు వేసేవాళ్ళు. అట్లా ఏదో రకంగా ఒకటి తయారు చేసేసుకుని కట్టెని అలా ఒకటి కట్టేసుకుని అంత కట్టుకుని అంత ఏడిస్తే కూడా వాళ్ళకి వచ్చింది 208 సీట్లు. ఉమ్, 270 రాలేదు అప్పుడు కూడా, గుర్తుంచుకోండి మీరు. ఉమ్. అంత పీక్కుంటే 208 సీట్లు వచ్చాయి. కాకపోతే ఈ పీక్కోవడానికి ఏం చేశారు వాళ్ళు, అది ఇంపార్టెంట్. వాళ్ళు ఏం చేశారంటే రెండు జరిగాయి అక్కడ, అందరూ ఒకటి మర్చిపోతున్నారు అన్నమాట. డీలిమిటేషన్ జరిగింది అప్పుడు, సెన్సస్ బేస్డ్ డీలిమిటేషన్ జరిగింది హ్మ్. 2004లో. టూ హ్మ్. థౌజండ్ ఫోర్లో ఉన్న కాన్స్టిట్యుయెన్సీ జాగ్రఫీలు 2009లో ఉన్న కాన్స్టిట్యుయెన్సీ జాగ్రఫీలు డిఫరెంట్. అంటే ఈ ఈ ఇది మన శ్రోతలకు క్లియర్‌గా చెప్పాలంటే, ఒక నియోజకవర్గంలో కొంత భాగం ఇంకొక నియోజకవర్గంకి ఏముంది, మన వెళ్ళటము. తెలుగు వాళ్ళు కాబట్టి మనకు చెప్దాం. హైదరాబాద్ ఉంది, అప్పుడు హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ, ఇప్పుడు హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ ఒకటి కాదు. అప్పటి హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉండే పార్ట్సే ఇప్పుడు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళాయి. ఎల్లాయి. ఓకే. అట్లా మార్పులు జరిగాయి. ఆ, మార్పులు జరిగేటప్పుడు వాళ్ళ చేతుల్లో జరిగింది. ఇప్పుడు ఇంత గొడవ చేస్తున్నారు ఓట్ చోరీ అని, కానీ అప్పుడు వాళ్ళు నవీన్ చావ్లా ఇట్లాంటి వాళ్ళందరూ ఎలక్షన్ కమిషనర్లు. అప్పుడు వాళ్ళందరూ వాళ్ళు అపాయింట్ చేసుకున్నారు ఇది అన్నమాట. ఇప్పుడు ఏం కొత్త ఏం కాదు అపాయింట్మెంట్లు. నీ ఫేవరెట్ వాడు, నీకు ఇష్టమైన వాడిని నువ్వు అపాయింట్ చేస్తావు చేసేటప్పుడు. ఓకే. అది ఈ దేశంలో కాదు, అన్ని దేశాల్లో అదే ఉంటుంది. ఎవడు పవర్లో ఉంటే వాళ్ళు అపాయింట్ చేసుకుంటారు వాళ్ళ బ్యూరోక్రాట్స్ని అన్నమాట. సో పాయింట్ ఏంటంటే నేను చెప్పేది ఇంతకీ, ఆ డీలిమిటేషన్ కూడా ఎలా చేశారంటే వాళ్ళకి తెలుసు వాళ్ళకి హిందువులు ఓటేయట్లేదని, ఎక్కువగా ముస్లిం సపోర్ట్ ఉండేటట్టు వేసుకున్నారు. అంటే ఏంటంటే ఈ ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ సిగ్నిఫికెంట్గా, ప్రతి కాన్స్టిట్యున్సీ అనేది రాంగ్ వర్డ్, సిగ్నిఫికెంట్ నెంబర్ అంటే చాలా నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్లో అర్బన్ కాన్స్టిట్యున్సీలు పెంచారు, రూరల్ కాన్స్టిట్యున్సీస్ తగ్గించేశారు అన్నమాట. హ్మ్. ఎందుకంటే పాపులేషన్ అంతా అర్బన్కి మారిపోయిందని చెప్పి పెంచారు. అర్బన్ కాన్స్టిట్యున్సీ అనేటప్పటికల్లా మన ఇండియాలో ముస్లిమ్స్ ఎక్కువ మంది అర్బన్ ఇండియాలోనే ఉంటారు అన్నమాట, సిటీల్లోనే. ఆ ముస్లిమ్స్ని అట్లాంటి వాళ్ళు ఈ కాన్స్టిట్యున్సీలో కనుక కనీసం ఒక 20% ఉన్నారనుకో, 20%కి సాలిడ్గా నాకు ఓటు పడిపోతుంది. హిందువుల్ని ఒక 4-5 పార్టీల్లో కనుక స్ప్లిట్ చేసుకున్నాను అనుకో, ఈ సీటు గెలిచేయగలను. ఇట్లా ప్లాట్ చేసుకుని మొత్తం దాన్ని, మన అమెరికాలో దాన్ని జెర్రీ మ్యాండరింగ్ అంటారు. అలాంటి జెర్రీ మ్యాండర్ చేశారు అన్నమాట. బేసికల్లీ చే ఆ, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కుల, మత ప్రాతిపదిక మీద వాళ్ళకి ఎక్కడైతే వర్కౌట్ అడ్వాంటేజ్ అయితాయో. ఉండేటట్టు చేసుకున్నారు అన్నమాట. ఓహో! చేసుకుని కూడా కూర్చున్న తర్వాత వాళ్ళకి అర్థమైందండి, ఈ చేసుకున్నా సరిపోదు. వీళ్ళు ఎంత ఎంత ఉన్నారు, ఒక్కొక్క చోట 10% ఉంటారు, కొన్ని చోట్ల 15% ఉంటారు. హిందువులేమో భారతదేశంలో ఉంది 82%. వీళ్ళెవరు మనకి వేసేటట్టు లేరు. వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పార్టీలు వచ్చేసి, ఒకడేమో బీసీ పార్టీ పెట్టుకుంటాడు, ఇంకోడేమో జట్స్ పార్టీ పెట్టుకుంటాడు, ఇంకోటి రెడ్డి పార్టీ పెట్టుకుంటాడు, ఇంకోటి కమ్మ పార్టీ పెట్టుకుంటాడు. మనం ఎందుకు పోతాం ఇట్లయితే అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు చాలా టాక్టికల్గా ఈ రోహింగ్యాస్ని, బంగ్లాదేశీ వాళ్ళని తీసుకొచ్చి, ఎక్కడో బంగ్లాదేశ్ ఎక్కడో బర్మాలో ఉండే రోహింగ్యాల్ని తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ ఇన్సర్ట్ చేశారు. ఎట్లా ఇన్సర్ట్ చేసి ఎక్కడ పడితే అక్కడ ఇన్సర్ట్ చేశారని మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎక్కడ జమ్మూ కాశ్మీర్ ఉంది, ఎక్కడ రోహింగ్యాస్ అండి. ఆ రోహింగ్యాస్ ఒకవేళ ఇండియాలోకి బార్డర్ దాటి వచ్చినా ఎక్కడ ఉండాలి, బార్డర్ దగ్గరలో ఉండాలి, ఒక స్టేట్ దాటి ఉంటారు. ఇప్పుడు బెంగాల్ వాళ్ళు ఉన్నారు, బెంగాల్ దాటి మహా అయితే ఒరిస్సా వరకు రావాలి. ఎక్కడ జమ్మూ అండ్ కాశ్మీరు, జమ్మూలో కూడా వెళ్ళి మీరు మీ 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 భాషలో చెప్పాలంటే మా జగిత్యాల వాళ్ళు శ్రీకాకుళంలో తేలినట్టు. అది ఇంకా చాలా తక్కువ మీరు చెప్పింది. అంటే మేము మహా అయితే పక్కన వరంగల్ గానీ, హైదరాబాద్ వెళ్తాం గానీ. ఉమ్. సో వీళ్ళు ఏకంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలని రకరకాల బంగ్లాదేశీస్ని ప్రాంతాల్లోకి పంపించారు ఈ ఓటుని. రకరకాల ప్రాంతాల్లో పంపించారు. కొంతమందినేమో రెఫ్యూజీస్ అని ఉంచారు చూపించడానికి.
కానీ కొంతమందిని సొసైటీలో కలిపేసి వాళ్ళకి ఓటర్ కార్డులు క్రియేట్ చేసి పెట్టారు. ఉమ్, అంటే ఏంటంటే వాళ్ళకి ఒకటే తెలుసు, మనం ప్యూర్ హిందూస్ మనకి ఓటు వేయరు, మనకి వేసేది ఏంటంటే ఫియర్ బేస్డ్ కత్రే మే హై, ముస్లిం ఉమ్. ముసల్మాన్ కత్రే మే హై టైప్ వాళ్ళే మనకి ఓటేస్తారు అని తేలింది. ఎందుకు హిందువులు అంటే నేను ఈ మొత్తం ఇందాక నుంచి మనం మాట్లాడిన దానిలో హిందూ హిందూ అంటున్నాను. హిందూ అనే దానికంటే ఆస్పిరేషనల్ క్లాస్ ఎవరు వాళ్ళకి ఓటేయట్లేదు. ఉమ్. ఆస్పిరేషనల్ అంటే నేను ఆస్పిరేషన్ పైకి అంటే వెళ్ళాలి, బాగుపడాలనుకునే నేను వాళ్ళు. పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళి నేను ఒక ఉద్యోగం కొట్టాలి, నేను ఏదైనా పొలం కొనుక్కోవాలి, పొలం కొనుక్కోవడానికి నా డబ్బులకి లోన్ ఇవ్వాలి, లోన్ తోటి నేను డబ్బులు సంపాదించుకోవాలి, నేను రైస్ అమ్మాలి, నేను వ్యాపారం అవ్వాలి, ఇట్లా అనుకునే వాళ్ళు ఉంటారే. లేకపోతే నేను ఏమీ లేకపోయినా నేను కనీసం ఐటీఐలో చదువుకొని ఫిట్టర్ అవ్వాలి, వెల్డర్ అవ్వాలి, వెల్డర్ అయ్యి కనీసం గల్ఫ్ కంట్రీ వెళ్ళి డబ్బులు సంపాదించాలి, మా అమ్మకి ఇది చేయించాలి, మా అమ్మాయి పెళ్లి చేయాలి, ఇట్లా అనుకునే వాళ్ళందరూ ఆస్పిరేషనల్ క్లాస్. రైట్, వాళ్ళు ఎవరు చేయట్లేదు. వాళ్ళెవరూ వీళ్ళకి ఓటేయటం మానేశారు వాళ్ళు. వీళ్ళు గెలవాలంటే ఏంటంటే అట్లా అనుకుంటున్న వాళ్ళనేమో ఏదో రకంగా 4, 5 పార్టీలకి ఓటేసేటట్టు చీల్చి పారేసి, ఇది ముస్లిం కత్రేమే హై, క్రిస్టియన్ కత్రేమే హై అనుకునే వాళ్ళు ఉంటారు, ఈ మొత్తం ఇట్లాంటి వాళ్ళతోటి గెలిచేయాలి. అలా ఉమ్. గెలవడానికి స్థానికులు సరిపోరు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే బయట నుంచి తెచ్చేసేసి ఆల్రెడీ ఇండియా సో మొత్తం స్ప్రెడ్ చేసి పారేశారు. సో ఇక్కడ మీకు ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, ఏ నియోజకవర్గం వర్గంలో ఎంతమంది ఓటర్స్ ఉంటారో దానికి కొంత ఈ రోహింగ్యాలని మిక్సింగ్ చేసి, బంగ్లాదేశీలు అందం, రోహింగ్యాలు అంత ఎక్కువ కాదు కాబట్టి సారీ బంగ్లాదేశీలే. బంగ్లాదేశీలను మిక్స్ చేసేస్తే మిగిలిన పార్టీల కన్నా వీళ్ళకి ఎక్కువ వచ్చేలాగా వెనకాల ప్లాన్ వేశారంటారా ఈ అది రకంగా? చేసింది. అలా చేస్తే అంత కష్టపడి చాలా చావు చచ్చి చేస్తే 208 సీట్లు వచ్చాయి. ఆ ఓకే. 208 సీట్లు వచ్చిన తర్వాత ఏమైందంటే పరమ చండాలంగా రూల్ చేశారు ఒక 5 ఏళ్ళు. 2009 నుంచి 2013 దాకా. ఉమ్. దానికి తోడు గ్లోబల్ అఫైర్స్లో కూడా ఈ 2008లో వచ్చిన ఎకనామిక్ క్రైసిస్ వాటి వల్ల అన్నీ పడిపోయి వాళ్ళు ఏం చేశారు, ఈ డివైడ్ అవ్వకుండా మిగతా వాళ్ళందరూ కలిసి బీజేపీకి ఓటేసేశారు. మోడీకి 283 తోటి పవర్లోకి వచ్చేసారు. అది 2014కి జరిగింది అన్నమాట. ఉమ్. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళుండంగా వాళ్ళకి కావాల్సినట్టు జెర్రీ మ్యాండరింగ్, వాళ్ళుండంగా వాళ్ళకి కావాల్సినట్టు ఇన్సర్షన్స్ ఆఫ్ ఓటర్స్ చేశారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు కూడా వీళ్ళకి కావాల్సినట్టు చేయొచ్చు. వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ ఎస్ఐఆర్లో, వాళ్ళు ఎవరినైతే ఇన్సర్ట్ చేశారో వీళ్ళంటే వాళ్ళందరినీ పీకే. బీజేపీ వాళ్ళ ఇప్పుడు ఆధ్వర్యంలో. గవర్నమెంట్, ఆ, కరెంట్ గవర్నమెంట్, ఈ కరెంట్ ఎస్ఐఆర్లో అవును. జరుగుతోంది ఏంటి, అప్పుడు అలా ఎవరినైతే నువ్వు ఇన్సర్ట్ చేసావో సిటిజన్ కాని వాడిని ఓటర్ రోల్స్లో వాళ్ళని పీకేస్తున్నారు. ఉమ్. జస్ట్ వాళ్ళు ఇన్సర్ట్ చేసిన వాళ్ళని వీళ్ళు పీకేస్తున్నారు. అదొకటి. రెండోది ఏం చేశారు వీళ్ళు, అలాంటి వాళ్ళు చేసిన పని వీళ్ళు ఎందుకు చేయలేరు, వీళ్ళు సిఏఏ అని తీసుకొచ్చారు. సిఏఏలు ఏంటి, అటు సైడ్ ఉండే హిందువులకి సిటిజన్షిప్ వచ్చి ఇంటి సైడ్ తీసుకొస్తున్నారు. వీళ్ళు తురకాళ్ళని తీసుకొచ్చినట్టు వాళ్ళు హిందువుల్ని తీసుకురాగలరు. వాళ్ళు అటు సైడ్ నుంచి తీసుకొచ్చి వాళ్ళని ఇన్సైడ్, వీళ్ళు కూడా ఈ కాన్స్టిట్యుయెన్సీలో కనుక ఈ మదే ఈ పార్ట్ ఆఫ్ సిఏఏ నుంచి వచ్చిన హిందువుల్ని ఇన్సర్ట్ చేసే నేను గెలుస్తానని వీళ్ళు చేసుకోగలరు. సో బేసికల్లీ ఇప్పుడు బీజేపీ ఇంకా ఇక్కడ ఇప్పుడు ఆగలేదు. ఆ, మీరు ఎస్ఐఆర్ ఒక్కటే అనుకుంటున్నారు. ఎస్ఐఆర్ తర్వాత ఇప్పుడు ఇండియాలో ఆల్రెడీ 30% ఉమెన్ రిజర్వేషన్ లాస్ట్ ఇయరే పాస్ చేసేసారు. అదొకటి వస్తుంది త్వరలో. దానికి ముందు వీళ్ళు చేసేది ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళ ప్లాన్లో 800 సీట్లకు పెంచుతారట 540ని. అంటే వీళ్ళ జెర్రీ మ్యాండరింగ్ వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేసిన దాన్ని అండూ చేస్తారని చెప్తున్నాను నేను. ఓకే. ఆ చిన్నగా 2029 వచ్చేటప్పటికల్లా ముందేమో వాళ్ళు ఇన్సర్ట్, వాళ్ళు వాళ్ళు ఎవరినైతే బయట వాళ్ళని తీసుకొచ్చి ఓటర్ కార్డు ఇచ్చారో వాళ్ళని పీకేస్తారు. రెండోది ఏంటంటే వాళ్ళు చేసిన ఆ బౌండరీలు ఉన్నాయే, ఈ కాన్స్టిట్యున్సీ బౌండరీలు, అవన్నీ ఉమ్. మార్చేస్తారు వీళ్ళు కూడా. మార్చేటప్పుడు వీళ్ళేం గొప్ప వాళ్ళని నేను అనట్లేదు, వీళ్ళకి కావాల్సింటే వీళ్ళు చేసుకుంటారు. కాకపోతే ఇదంతా వాళ్ళు దొంగలకి దొంగ గురించి తెలుస్తుంది. దొంగలందరూ భుజాలు తడుముకుంటున్నట్టు వాళ్ళు చేసిన ఏదో పనులు వాళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళు అదంతా అండూ చేస్తారని తెలిసి ఓటు చోరీ అని డాన్స్ చేస్తున్నారు గొడవలు సో ఎత్తుకుని బయట. ఇప్పుడు ఈ ఓటు చోరీ వెనకాల ఏంటంటే వాళ్ళు జాగ్రత్తగా బంగ్లాదేశ్ వాళ్ళని సెట్ చేసేసి నియోజకవర్గాలు మార్చింది ఇప్పుడు రివర్స్ అవుతుంది. అది ఓకే. అందుకని చెప్పేసి రాహుల్ అది గాంధీ ఓట్ చోరీ అన్నమాట. అది కానీ వాళ్ళకి వచ్చిన గొడవ ఏంటంటే వాళ్ళు ఎంత వీక్ వికెట్ మీద ఉన్నారంటే వాళ్ళతో పాటు ఉండే కోయిలిషన్లో ఉండే జనాభా పార్టీలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఈ ఎన్సీపీ ఉంది, శరద్ పవార్ వాళ్ళ పార్టీ, అట్లానే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒమర్ అబ్దుల్లా పార్టీ ఉంది. వీళ్ళెవరు కూడా మా అందరికీ ఏం సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీతో అంటున్నారు. వాళ్ళు ఏకాకులు అయిపోయారు కాంగ్రెస్ పార్టీ గోల్లో.
గాట్ ఇట్. అది ప్రపంచం కూడా ఎవడు పట్టించుకోవడానికి అసలు ఇండియా గురించి ఎవరికి ఓపికలు లేవు. అందరికీ ఎవరి ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ వెళ్ళి పట్టించుకుంటాడా, లేకపోతే ఎన్జిఓలు ఎవరు అన్ని ఇదివరకు ఎన్జిఓస్ ఇట్లాంటి వాటికి గొడవలు గొడవలు చేశారు. వాళ్ళే లేరు ఇప్పుడు ఇండియాలో. యూరోప్ పట్టించుకుంటుందా, అమెరికా పట్టించుకుంటుందా, కులేం మొత్తం రివర్స్ చేసి పారేస్తారు వీళ్ళు మొట్టకిసారి. సో అది ఇప్పుడు నెట్ జరిగేది ఏంటి, దీని సొల్యూషన్ ఏంటంటే వాళ్ళు చేసిన దాన్ని రివర్స్ అయిపోతుంది. రివర్స్ అయిపోతుంది. ప్లస్ నియోజకవర్గాలు కూడా పెరగొచ్చు, 500 నుంచి 800 పెరుగుతాయి. అవ్వచ్చు. నియోజకవర్గాలు పెరుగుతున్నప్పుడు బౌండరీ లైన్స్ కూడా వీళ్ళు ఆలోచించినట్టుగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ అపాయింటీస్ ఎంత కాదనుకున్నా ఎలక్షన్ కమిషన్. ఓకే, గాట్ ఇట్. అది కంప్లీట్లీ మార్పులు రాబోతున్నాయి. అసలు కంప్లీట్గా మారిపోతుంది. వీళ్ళు కనుక ఇట్లా సక్సెస్ అయితే 2029కి ఆ పాత ఇండియాకి కొత్త ఇండియాకి సంబంధం ఉండదు. మొత్తం పోతుందంటారు ఇది. మొత్తం మారిపోతుంది సర్వం. వండర్ఫుల్ అండి. అసలు ఇది లోగుట్టు పెరుమాళ్ళు కెరక అనే సామెతలాగా కాంగ్రెస్ యొక్క ఇది మీరు బయటికి లేపారు. అసలు ఏం జరుగుతుంది అన్నది అర్థం లేదు. వాళ్ళు చేసిన పనే వేరే వాళ్ళు చేస్తే ఏడుస్తున్నారు. ఫస్ట్ మొదలు పెట్టిందే వాళ్ళు. దీన్ని బీజేపీ ఇప్పుడు దాన్ని వాళ్ళ వైపు తిప్పుకుంటుంది. వాళ్ళ వైపుకి తిప్పుకోకర్లేదు. వాళ్ళు చేసిన దాన్ని అండూ చేస్తే అయిపోయినట్టే. ఓకే, తిప్పుకోకుండా ఉంటారని నేను అనట్లేదు. తిప్పుకోవటం లాంటివి కూడా జరుగుతాయి. అసలు అంత కూడా చెయ్యక్కర్లేదు అంటున్నాను. జస్ట్ వాళ్ళు చేసిన పనిని వీళ్ళు రివర్స్ తీసేస్తే చాలు. వాళ్ళు 2004 నుంచి 2009 వరకు ఏం చేశారో దాన్ని అండూ చేస్తే అయిపోయినట్టే వాళ్ళ బతుకు. వండర్ఫుల్. చూద్దాం. సో ఇదండి ద హోల్ డ్రామా బిహైండ్ అది ఎస్ఐఆర్. పైగా వీళ్ళకి ఇప్పుడు లీగల్ బైండింగ్ కూడా లేదు. సుప్రీంకోర్టు 10 సార్లు ఇచ్చింది. అన్ని కోర్టులు 10 సార్లు వాళ్ళది కరెక్ట్ ఎలక్షన్ కమిషన్ కి రైట్స్ ఉన్నాయని ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ కనుక చెప్పింది స్టేట్ గవర్నమెంట్ వినకపోతే స్టేట్ గవర్నమెంట్స్ ని డిస్మిస్ చేసే హక్కు ఉంది. సో ఏదైనా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కనుక మేము ఇది చేయము తూచి అంటే ప్రెసిడెంట్ రూల్ పెట్టి చేయిస్తారు. అంత ఫుల్ పవర్స్ అన్నీ ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ కి పవర్స్, రైట్స్, ఎండార్స్మెంట్స్ అన్నీ ఉన్నాయి. సో చివరి ప్రశ్న, బెంగాల్లో దీని ఎఫెక్ట్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది అంటారు. అక్కడే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అసలు ఇట్లాంటి లొల్లి అంతా జరిగింది బెంగాల్లోనే ఎక్కువ జరిగింది, వెస్ట్ బెంగాల్లో కాబట్టి. ఓకే, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. ధన్యవాదాలు రమణ గారు. సో అదండి ఎస్ఐఆర్ స్టోరీ అండ్ ఎందుకు కాంగ్రెస్ ఇదే అంటే దీనిపైన ఓట్ చోరీ అని ఏడుస్తూ ఉంది. యాజ్ ఆల్వేస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఇన్ అండ్ వాచింగ్ దిస్. మళ్ళీ కలుద్దాం వచ్చే వారం. ధన్యవాదాలు రమణ గారు. ధన్యవాదాలండి. Mind Media, the voice of India.